నెలకి 3,500 నుంచి 4,000 రూపాయలు కేవలం ఈ ట్యాబ్లెట్స్కే ఖర్చు పెట్టాలి. సో ఇప్పుడు ఈ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి మీరు ఇచ్చే సలహాలు పాటించి షుగర్ లెవెల్స్ నార్మల్ చేసుకుంటే ఈ 3,500 4,000 ఏదైతే ఖర్చు పెడుతున్నారో కొంతమంది దాన్ని కూడా డ్రాస్టిక్గా తగ్గించుకునేటటువంటి అవకాశం ఉందంటారు. మీరు వేసుకునే ఈ టాబ్లెట్స్ ఏవైతే ఉంటారో దానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆకలి తగ్గేదానికి, ఆ నీరసం లేకుండా ఎనర్జెటిక్ గా ఉండేదానికి ఏదైనా అవకాశం ఉందా దాంట్లో? మా డయట్ ఏదైతే మేము సజెస్ట్ చేస్తాం ఈ ప్రోగ్రామ్ ఇస్ బేస్డ్ ఆన్ దట్ ఫ్యాక్టర్. ఈ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రాము ఎంతవరకు వర్కౌట్ అయ్యి ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ ని తగ్గించుకొని నార్మల్ వ్యక్తిలాగా మారే అవకాశం ఉంది అని అంటారు. సో ఇప్పుడు ఈ రివర్సల్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి అని అంటే ఈ ప్రోగ్రామ్స్లలో డయాబెటీస్ మేనేజ్మెంట్, బేసిక్ ఈ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ చేసుకున్నారు అనుకుందాం. ఇమ్మీడియట్ గా కలిగే ప్రయోజనాలు ఏంటి, లాంగ్ టర్మ్ గా జరిగే ప్రయోజనాలు ఏంటి? సో ఇమ్మీడియట్గా జరిగే ప్రయోజనాలు ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెయిట్ తగ్గరండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 టాబ్లెట్లు డాక్టర్ గారు రాసి ఉన్నారని అనుకుందాం. వాటిల్ని సిగ్నిఫికెంట్ తగ్గించుకొని 1-2 టాబ్లెట్లకి రెస్ట్రిక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయా? టాబ్లెట్ యూసేజ్ అండ్ ఇన్సులిన్ యూసేజ్ చాలా డ్రాస్టిక్ గా తగ్గుతుంది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్. డయాబెటీస్ డైట్ అనగానే కార్బోహైడ్రేట్ మీద ఫోకస్ చేసేస్తారు. కార్బోహైడ్రేట్ తినకండి, కార్బోహైడ్రేట్ తినకండి. యా, ఇప్పుడు మన సౌత్ స్టేట్స్ లో చూస్తే ఎక్కువగా మనం అన్నమే బేస్ చేసుకొని ఉంటది డైట్ అంతా. ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళతో ఆకలి చాలా ఎక్కువ ఉంటుంది అని అంటారు. అది ఎంతవరకు వస్తుంది? ఎందుకు అంటే అది అగైన్ లాజికల్ అండి. ఇప్పుడు కార్బోహైడ్రేట్ తగ్గించమని చెప్తాం కదా, వాళ్ళు కార్బోహైడ్రేట్ తగ్గిస్తారు కానీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీకు అందరికీ తెలిసిన విషయం, భారతదేశం వచ్చేసి ప్రపంచంలోనే డయాబెటీస్ క్యాపిటల్ అయిందనమాట. అంటే జనాభా పరంగా కూడా మనం నంబర్ 1 అనుకోండి ప్రపంచం మొత్తం మీద. ఇప్పుడు ఒక్కసారి ఒకరికి డయాబెటీస్ వచ్చింది అని అంటే మనకున్న ఆలోచన ఎలా ఉంటుందంటే ఇంక జీవితం మొత్తం ఎండ్ అయిపోయింది, ఇంతకు ముందరలాగా నేను బతకలేను అనేసి బాగా దిగ్భ్రాంతికి గురైపోతారు, అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. అలా కాకుండా డయాబెటీస్ వచ్చినప్పటికీ డయాబెటీస్ రివర్సల్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళ డయాబెటీస్ ను తగ్గించుకొని జనరల్ గా డయాబెటీస్ లేకుండా బతికేటటువంటి విధానంగా మారొచ్చు అని చెప్పేసి దీప్తి హర్కర్ మేడం గారు చెప్తూ ఉన్నారు. దీప్తి హర్కర్ గారు వచ్చేసి యుఎస్ లో 15 years డైటీషియన్ గా వర్క్ చేసినారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ లో రిజిస్టర్డ్ డైటీషియన్. అది కాకుండా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేటటువంటి ఒక మెడికల్ బాడీ నుంచి సర్టిఫికేట్ కోర్సు, దాంట్లో ఏంటంటే కోచ్ ఫర్ డయాబెటీస్ ప్రివెన్షన్ అనేటటువంటి ఒక సర్టిఫికేట్ కోర్సు కూడా కంప్లీట్ చేసినారు. ఇప్పుడు మేడం గారు ఇండియాలో మనతో పాటు ఉన్నారు. సో మేడం, వెల్కమ్ టు సుమన్ టీవీ. హలో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, మీకు తెలిసిన విషయమే, డయాబెటీస్ కి ఇండియా ఆల్రెడీ క్యాపిటల్ అయిపోయింది. అవునండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచన ఎలా ఉంటుందంటే ఒకసారి డయాబెటీస్ రాగానే ఇంకా నా జీవితం పూర్తిగా పోయిందని ఒక ఆలోచనలో ఉంటారు. సో ఈ డయాబెటీస్ రివర్సల్ అనేటటువంటి ఒక ప్రోగ్రాం గురించి మనం విరివిగా వింటూ ఉన్నాము. సో ఈ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రాము ఎంతవరకు వర్కౌట్ అయ్యి ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ని తగ్గించుకొని నార్మల్ వ్యక్తిలాగా మారే అవకాశం ఉంది అని అంటారు మీరు? సో డయాబెటీస్ మీరు ఇందాక చెప్పినట్టు సుబ్బు గారు, అది వచ్చింది, డయాబెటీస్ డయాగ్నోజ్ అయ్యింది అనగానే 90% ఆఫ్ ద పీపుల్ ఏమైపోతారంటే అయిపోయింది, ఇంకా ఇది ఇంకా ఎండ్. హెల్తీ లివింగ్ అనేది ఇంపాసిబుల్ మాకు, నేను ఎప్పుడు ఫుడ్ని కంట్రోల్ చేయాలి, నేను నార్మల్గా ఉండలేను, నార్మల్గా తినలేను, కడుపు నిండా తినలేను, ఇట్లాంటివన్నీ అపోహలు చాలా వస్తాయి. అండ్ దానికి ఒక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే డయాబెటీస్ చూస్తే మీరు అది మేజర్గా ఫుడ్, మనం తినే ఫుడ్ మీద, మనం తీసుకునే మెడికేషన్ మీద డిపెండ్ అయిన డిసీజ్. సో ఇప్పుడు ఈ రివర్సల్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి అని అంటే ఈ ప్రోగ్రామ్స్లలో డయాబెటీస్ మేనేజ్మెంట్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డయాబెటీస్ ఎట్లా మేనేజ్ చేస్తాము అనే దాని మీద దాని సక్సెస్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది, ఆ డయాబెటీస్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు వాళ్ళు అని దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఈ రివర్సల్ ప్రోగ్రామ్స్లలో మేజర్గా ఫోకస్ చేసేది ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ డయాబెటీస్ వచ్చి వాళ్ళు ఏమి దాని గురించి పట్టించుకోకుండా ఏదో టాబ్లెట్ వేసుకుంటున్నామా అంటే వేసుకుంటున్నాము, ఇన్సులిన్ తీసుకుంటున్నామా అంటే తీసుకుంటున్నామా అన్నట్టు ఉండి సరిగా దాన్ని కంట్రోల్ చేయలేకపోతే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు మనకు తెలుసు. హార్ట్ డిసీజెస్ అవనివ్వండి, కిడ్నీ డిసీజెస్ అవనివ్వండి, నరాల బలహీనతలు, ఐ డిసీజెస్, ఇట్లా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి డయాబెటీస్కి, అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రివర్సల్ ప్రోగ్రామ్స్లలో ఏం చేస్తామంటే ఆ కాంప్లికేషన్స్ అన్నీ రాకుండా ఉండడానికి ఈ డయాబెటీస్ని ఎలా మేనేజ్ చేయాలి, నార్మల్గా లైఫ్ ఎలా లీడ్ చేయొచ్చు, యూ డోంట్ హ్యావ్ టు బి డిప్రెస్ అయిపోయి అంతా అయిపోయింది అనుకోకుండా నార్మల్ లైఫ్ స్టైల్ ఎట్లా లీడ్ చేయొచ్చు అనే దానికి ట్రైన్ చేస్తామండి. దట్ ఈస్ వాట్ వీ డూ ఇన్ దిస్ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్స్. బేసిక్ ఈ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ చేసుకున్నారు అనుకుందాం, ఇమ్మీడియట్ గా కలిగే ప్రయోజనాలు ఏంటి, లాంగ్ టర్మ్ గా జరిగే ప్రయోజనాలు ఏంటి?
సో ఇమ్మీడియట్గా జరిగే ప్రయోజనాలు ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెయిట్ తగ్గరండి. ఓకే, వెయిట్ తగ్గేది చాలా తగ్గితేనే డయాబెటీస్ చాలా వరకు కంట్రోల్. ఎగ్జాక్ట్లీ దానివల్ల ఏమవుతుంది అని అంటే బాడీలో షుగర్ కంట్రోల్ ప్రాపర్గా అవుతుంది. సో ఈ రివర్సల్ ప్రోగ్రామ్స్ వల్ల లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ షుగర్ ఏదైతే బాడీలో మెటబలైజ్ అయ్యి ఆ స్పైక్స్ వస్తాయో పైకి వెళ్ళడము లేకపోతే లో వెళ్ళిపోవడము అట్లాంటివి జరగకుండా నార్మల్ రేంజ్లో ఈక్విలిబ్రియంలో షుగర్ కంట్రోల్ అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ ద చేంజెస్ దట్ దే ఆర్ మేకింగ్ ఈ ప్రోగ్రామ్లో. సో దాంతో ఏమవుతుంది అని అంటే ఆ షుగర్ మరీ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోకుండా వీళ్ళు తీసుకునే టాబ్లెట్స్కి మేనేజ్ చేయగలిగేటట్టు, వాళ్ళు తీసుకునే ఇన్సులిన్ తోటి మేనేజ్ చేయగలిగేటట్టు ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. దాంతోపాటు రివర్సల్ ప్రోగ్రామ్ దాంతోపాటు మనం చెప్పినట్టు వెయిట్ తగ్గుతారు. అండ్ ఈ కాంప్లికేషన్స్ ఏదైతే ఇందాక మనం అనుకున్నామో కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కంటి చూపు మీద, నరాలు, ఇవన్నీ ఈ కాంప్లికేషన్స్ అన్ని తగ్గిపోతాయండి. ఓకే, ఈ రివర్సల్ ప్రోగ్రామ్స్ వల్ల ఇవి ఏవి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు మనం. సో బేసిక్గా బాడీలో షుగర్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో దానివల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి, ప్లస్ వెయిట్ తగ్గగలుగుతారు. దానివల్ల మీరు తీసుకునే మెడికేషన్స్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది అమౌంట్. ఓకే, ఏదైతే ఇన్సులిన్ మీరు బిగినింగ్లో ఏదైతే తీసుకుంటారో అది చాలా వరకు తగ్గుతుంది బికాస్ మీ కంట్రోల్ ప్రాపర్గా ఉంది కాబట్టి. టాబ్లెట్స్ ఏవైతే వేసుకుంటున్నారో అవి కూడా అమౌంట్స్ చాలా వరకు తగ్గిపోతాయి. రీసెర్చ్ చెప్తుందండి, చాలా మంది పార్టిసిపెంట్స్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు బిగినింగ్కి ఎండ్కి వాళ్ళు తీసుకునే ఇన్సులిన్ అమౌంట్స్లో డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి, చాలా తగ్గిపోతుంది తీసుకోవాల్సిన అమౌంట్. టాబ్లెట్స్ వాళ్ళు వేసుకునే టాబ్లెట్స్ రోజులో 3 సార్లు వేసుకునే వాళ్ళు 2 సార్లు వేసుకోవడము, 2 సార్లు వేసుకునే వాళ్ళు 1 సారి వేసుకోవడం, ఒక్కసారి వేసుకునే వాళ్ళకి అవసరం కూడా ఉండకపోవడము, అట్లాంటివి చాలా చూసాను ఈ స్టడీస్ ఈ ప్రోగ్రామ్ ఫాలో అయిన వాళ్ళల్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఇప్పుడు మా అవ్వ కామనింది మేడం, మామూలుగా మనం ఉదయం లేస్తే భోజనం తింటాము, తర్వాత పనులు చూసుకుంటాము. ఫస్ట్ ఆ టాబ్లెట్లు సంచి తీసుకొచ్చి ముందర పెట్టుకుంటది. కరెక్ట్. ఇప్పుడు ఈ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి మీరు ఇచ్చే సలహాలు పాటిస్తూ వాళ్ళ షుగర్ లెవెల్స్ నార్మల్ గా తీసుకొస్తే ఈ వాడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 టాబ్లెట్లు డాక్టర్ గారు రాసున్నారు అని అనుకుందాం, వాటిల్ని సిగ్నిఫికెంట్ తగ్గించుకొని 1-2 టాబ్లెట్లకి రెస్ట్రిక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయా? చాలా ఉంటాయండి. ఇప్పుడు ఈ రివర్సల్ ప్రోగ్రామ్స్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో 5 to 10 years అయ్యింది డయాబెటీస్ వచ్చి అనే వాళ్ళని ఒక సెగ్మెంట్ లాగా ట్రీట్ చేస్తాం. 10 years కన్నా ఎక్కువ అయ్యింది డయాబెటీస్ వచ్చి అనే వాళ్ళని ఇంకొక సెగ్మెంట్ లాగా ట్రీట్ చేస్తాం. ఈ 5 to 10 years అయ్యింది డయాబెటీస్ వచ్చి లేదా ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నాము, వీళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంది, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అన్న గ్రూప్ ఉంటుంది కదా, వీళ్ళందరిలో ఏమవుతుందంటే ఈ టాబ్లెట్ యూసేజ్ అండ్ ఇన్సులిన్ యూసేజ్ చాలా డ్రాస్టిక్గా తగ్గుతుంది. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఈ దాంట్లో ప్రోగ్రాంలో. కాకపోతే ఏంటంటే వాళ్ళు డయట్ స్ట్రిక్ట్గా ఫాలో కావాలి. ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి చేయగలిగితే డెఫినెట్గా తగ్గుతుంది. అవన్నీ అలాగే మీరు ఈ ప్రోగ్రాంలో చెప్తారు. ఈ ప్రోగ్రామ్ గోలే అదండి, మేము మీకు ఎట్లాంటి డయట్ తీసుకోవాలి, డయట్లో ఏది ఇంపార్టెంట్ ఏదంటే అది కాకుండా ఏ పార్ట్స్ మీద మీరు ఫోకస్ చేయాలి డయట్లో అనే దాని మీద మేము మీకు ట్రైన్ చేస్తాం అనమాట ఈ ప్రోగ్రాంలో. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు తీసుకునే టాబ్లెట్ యూసేజ్ చాలా తగ్గిపోతుంది, ఇన్సులిన్ అమౌంట్స్ చాలా తగ్గిపోతాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్ సైన్స్ అండి, మీరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు బాడీలో షుగర్ లెవెల్స్ని కాబట్టి మీకు తీసుకోవాల్సిన అవసరం లేదు, అంతే కదా. మీరు ఒకవేళ సరిగ్గా పాటించకుండా డయట్ ఉంటే ఒకసారి ఎక్కువ అయ్యి ఒకసారి తక్కువ అయ్యి మీకు ఇన్సులిన్ అదే రేంజ్లో వాడాల్సి వస్తుంది. అదే మీరు ఈక్విలిబ్రియంగా పెట్టారనుకోండి షుగర్ లెవెల్స్ మీకు అంతా వాడాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ ప్యూర్ సైన్స్, ఇట్ ఈస్ జస్ట్ లింక్ టు సైన్స్. మీరు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీ యూసేజ్ తగ్గిపోతుంది, యూసేజ్ తగ్గుతుంది కాబట్టి మీరు పెట్టాల్సిన ఖర్చు కూడా తగ్గుతుంది. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా మీ అవ్వ అంత పెద్ద బ్యాగ్ తెచ్చుకొని పెట్టుకున్నారు అంటే నంబర్ మేడం కనీసం నెలకి 3,500 నుంచి 4,000 రూపాయలు కేవలం ఈ టాబ్లెట్స్ కే ఖర్చు పెట్టాలని. సో ఇప్పుడు ఈ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి మీరు ఇచ్చే సలహాలు పాటించి షుగర్ లెవెల్స్ నార్మల్ చేసుకుంటే ఈ 3,500 4,000 ఏదైతే ఖర్చు పెడుతున్నారో కొంతమంది దాన్ని కూడా డ్రాస్టిక్ గా తగ్గించుకునేటటువంటి అవకాశం ఉందంటారు. చాలా డ్రాస్టిక్ గా తగ్గించుకోవచ్చు అండి. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మీరు వేసుకునే ఈ టాబ్లెట్స్ ఏవైతే ఉంటారో దానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, రైట్? ఆ సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్ చేయడానికి మళ్ళీ వేరే టాబ్లెట్స్ వేసుకోవాలి. సో మీరు ఈ షుగర్ కంట్రోల్ చేసి ఈ డ్రగ్ మీద డిపెండెన్సీ తగ్గింది అంటే మీరు ఆ కాంప్లికేషన్స్ ని దానికి వచ్చే టాబ్లెట్స్ ని అవి కూడా తగ్గించేసినట్టే కదా. సో దాని ఖర్చు కూడా తగ్గినట్టే. సో డెఫినెట్ గా ఈ డిపెండెన్సీ ఈ మెడికేషన్స్ మీద తగ్గుతుంది బికాస్ ఆఫ్ ఫాలోయింగ్ ద రెస్ట్రిక్షన్స్ అండ్ ఆల్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ మేము సజెస్ట్ చేసిన దాన్ని బట్టి.
ఒక చిన్న డౌట్ ఏంటంటే ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత ఇంతకు ముందర మనకి ఇష్టం వచ్చినటువంటి ఆహారం తింటూ ఉంటాం. ఈ షుగర్ వచ్చిన తర్వాత ఏది తినాలని భయం వేస్తుంది. ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే వాళ్ళకి ఆకలి ఎక్కువగా ఉంటుంది. మీ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ లో ఆకలి తగ్గేదానికి లేదా ఆ నీరసం లేకుండా ఎనర్జెటిక్ గా ఉండేదానికి ఏదైనా అవకాశం ఉందా దాంట్లో? యా అండి, మా డయట్ ఏదైతే మేము సజెస్ట్ చేస్తాం ఈ ప్రోగ్రామ్ ఇస్ బేస్డ్ ఆన్ దట్ ఫ్యాక్టర్ అండి. ఇదేంటి అంటే ఏదో మెషిన్ పెట్టేసుకొని మానిటర్ చేసుకొని అట్లా కాకుండా మీరు తినే ఇది కూడా చూసినాను మేడం నేను. ఏంటంటే కొంతమంది డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక మిషన్ అంటించుకోండి అది డయాబెటీస్ తగ్గిస్తుంది. మిషన్ అంటిస్తే డయాబెటీస్ ఎందుకు తగ్గుతుంది మేడం? ఆ మిషన్ అంటిస్తే బాడీలో ఉండే గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉన్నది ఏందో చెప్తుంది కానీ దానివల్ల మనకు షుగర్ తగ్గదు. రోజు దాన్ని పెట్టుకోవడం వల్ల అదొక డిప్రెషన్. ఒక 15 నిమిషాలకు ఒకసారి ఆ రికార్డ్స్ వస్తుంటే ఓయమ పెరిగిందా ఓయమ తగ్గిందా అని చెప్పేసి. సో మీరు అన్నట్టు ఆ మెషిన్స్ అవన్నీ ఏంటంటే మానిటరింగ్. మేము మేజర్గా ఫోకస్ చేసేది ఏంటి అంటే మీరు తినే ఆహారం ఏమేమి తింటున్నారు, ఎట్లా తింటున్నారు. మీరు ఇందాక అన్నట్టు ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే నా ఇష్టమైన ఫుడ్ తినలేను, నేను ఇష్టమైనవి చేయలేను అవన్నీ అనుకుంటాం కదా. ఈ ప్రోగ్రాంలో మేము ఎట్లా ట్రైన్ చేస్తాము అంటే ఏ ఫుడ్ ఎంత తినొచ్చు, మీరు తినొద్దు అని ఏమి రెస్ట్రిక్షన్స్ ఉండవండి. అన్లెస్ ఇట్ ఈస్ ప్యూర్ షుగర్ విచ్ డైరెక్ట్గా కన్వర్ట్ అయిపోయి లేకపోతే ఈ సోడాలు రోజు తాగడం అట్లాంటివి మేజర్గా మేము రెస్ట్రిక్షన్స్ మీకు చెప్తాం. కానీ అదర్వైజ్ నార్మల్గా మీరు తినే ఫుడ్ ఎట్లా మీరు ఎంత తినొచ్చు, దాన్ని ఏ క్వాంటిటీలో తినొచ్చు, ఎప్పుడు తినొచ్చు, ఎన్నిసార్లు తినొచ్చు అనే దాని మీద మేము ఫోకస్ చేసి మిమ్మల్ని ట్రైన్ చేస్తాం. సో మీ ఆ డయట్ మీరు ఫాలో అయినప్పుడు మీకు ఆకలి ఉండొద్దు నంబర్ 1, బికాస్ అది ఫీలింగ్ ఉండాలి, ఆ సాటిటీ ఉండాలి, మనం తిన్నది మనకి కడుపు నిండుగా ఉండాలి. అండ్ ఆకలి ఫీలింగ్ ఎప్పుడు రోజంతా ఏదో వెతుకుతున్నట్టు ఏదో తినాలనిపించినట్టు ఆ ఫీల్ ఉండొద్దు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే శక్తి ఉండాలి, ఎనర్జీ ఉండాలి. సో కొంచెం తినేసి రోజంతా పని చేయాలి, ఆ నీరసం ఉంటే కూడా అది కష్టం. సో బేసిక్గా ఈ మూడిటి పైన మేము ట్రైన్ చేస్తామండి. నంబర్ 1 మనకి శక్తి ఉండాలి. నంబర్ 2 ఆకలి రోజంతా ఆకలిగా ఉన్నట్టు ఉండకూడదు. నంబర్ 3 ఏంటి అంటే మనం తిన్న దానికి ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి ఆ ఫుడ్కి. సో వీటి మీద బేస్ చేసుకొని మేజర్గా మేము మా డయట్లో ప్రోటీన్ రిచ్ డయట్ సజెస్ట్ చేస్తామండి. దట్ ఈస్ అవర్ గోల్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ద డయట్ దట్ వి సజెస్ట్ ఫోకస్డ్ గా ఉంటుంది. డయాబెటీస్ డయట్ అనగానే కార్బోహైడ్రేట్ మీద ఫోకస్ చేసేస్తారు. కార్బోహైడ్రేట్ తినకండి, యా ఇప్పుడు మన సౌత్ స్టేట్స్ లో చూస్తే ఎక్కువగా మనం అన్నమే బేస్ చేసుకొని ఉంటది డయట్ అంతా, కార్బోహైడ్రేట్ బేస్డే ఉంటుంది. మీరు కార్బోహైడ్రేట్ తినకండి అని ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు తినే క్వాంటిటీ తగ్గించేస్తారు. కాకపోతే ఇక్కడ మనం స్ట్రెస్ చేయాల్సింది ఏంటి అంటే ప్రోటీన్ మీద ఫోకస్ చేయాలి. సో ప్రోటీన్ తీసుకోవాల్సినంత తీసుకుంటే ఆటోమేటిక్ గా వీళ్ళు తీసుకోవాల్సిన కార్బోహైడ్రేట్ కంట్రోల్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, అది గోల్. అది తీసుకోనందువల్ల ఇది ఎక్కువ తింటున్నారు. అవునండి, ఎందుకంటే ప్రోటీన్ ఇంపార్టెన్స్ ఏంటి డయట్ లో అంటే ప్రోటీన్ మనం డయట్ లో ఇంక్లూడ్ చేయడం వల్ల గుడ్ క్వాలిటీ ప్రోటీన్ మనం డయట్ లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ ఫుల్నెస్ ఫీలింగ్ వచ్చేస్తుంది. మనం కొంచెం కడుపు నిండింది అన్న ఫీలింగ్ వస్తుంది నంబర్ 1. నంబర్ 2 ఏంటి అంటే ఆ కడుపు నిండింది అన్న ఫీలింగ్ వల్ల ఏమవుతుంది, ఆకలి ఉండదు, ఆ క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి, చాలా వరకు తగ్గుతాయి డయట్ లో. డయాబెటీస్ ఉన్న వాళ్ళని మేము అన్నాం మేడం, ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఆకలి చాలా ఎక్కువ ఉంటుంది అని అంటారు. అది ఎంతవరకు వస్తుంది? ఎందుకు అంటే అది అగైన్ లాజికల్ అండి. ఇప్పుడు కార్బోహైడ్రేట్ తగ్గించమని చెప్తాము కదా, వాళ్ళు కార్బోహైడ్రేట్ తగ్గిస్తారు కానీ ప్రోటీన్ పెంచరు. డయట్ ప్రోటీన్ తో దాన్ని చేసుకోవట్లేదు కాబట్టి ఆ ప్రోటీన్ తినకపోవడం వల్ల ఇనఫ్ ప్రోటీన్ లేదు, ఆల్రెడీ కార్బోహైడ్రేట్ తగ్గించేస్తున్నారు, న్యాచురలీ క్రేవింగ్స్ పెరుగుతాయి, ఆకలి ఫీలింగ్ ఎప్పుడుగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమవుతుందంటే బాడీలో మీరు ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఈ షుగర్స్ ఏవైతే కన్వర్ట్ అయిపోతాయో, మనం తిన్న ప్రతి ఆహారం షుగర్ లాగా కన్వర్ట్ అయిపోయి కణాలలోకి వెళ్ళిపోయి శక్తినిస్తుంది మనకి, రైట్? ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని స్లో డౌన్ చేసేస్తుంది ప్రోటీన్. ఎగ్జాక్ట్లీ, నార్మల్ గా ఏమవుతుందంటే ఆ స్పైక్స్ అనేవి రాకుండా కంట్రోల్ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ, ఆర్గన్స్ దెబ్బతినవు, కాంప్లికేషన్స్ ఉండవు, మీరు తీసుకోవాల్సిన మెడికేషన్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో దాని పాజిటివ్ ఇంపాక్ట్స్ అన్నింటి మీద కనబడతాయి అన్నమాట. సో బేసిక్ గా ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ అ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఇన్ యువర్ డయట్ అలాంగ్ విత్ రిడక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ తగ్గించుకోవడంతో పాటు మంచి క్వాలిటీ ప్రోటీన్ మీ డయట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఎట్లా మీరు ఆ మార్పులు చేసుకోవచ్చు అనేది మేము ట్రైన్ చేస్తాం ఈ ప్రోగ్రామ్. మీ డయట్ చూసి మీ ఏమేమి తింటున్నారు రోజులో,
దాన్ని బట్టి మీకు ఎంత ప్రోటీన్ అవసరం ఉంటుంది, మీ ఫుడ్లో నుంచి ఎంత వస్తుంది, అది ఎట్లాంటి క్వాలిటీ, అవన్నీ మేము మా డైటిషియన్, మా టీం ఉంటారు, ఇండివిజువల్గా మా డైటిషియన్స్ మీతో మాట్లాడి మీ రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు. మీరు మీ ఫుడ్లో ఏ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఉంది, అది ఎంత ఉంది, ఎప్పుడెప్పుడు తీసుకుంటున్నారు, మీ మిగతా ఫుడ్లు ఎట్లా తీసుకుంటున్నారు, అవన్నీ చూసి దాన్ని బట్టి మీకు ఒక డయట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ డయట్ ఫాలో కావడం వల్ల మీకు ఇవన్నీ ఎఫెక్ట్స్ కనబడతాయి. లైక్ ఐ సెడ్, వెయిట్ లాస్ ఒకటి, మళ్ళీ మసిల్ మాస్ తగ్గిపోకుండా, ఇదొకటి చాలా మేజర్ ఇదండి. డయాబెటీస్లో ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే మజిల్ మాస్ తగ్గిపోతుంది. సో మీరు చూస్తే ఏజ్ వచ్చిన కొద్దీ వాళ్ళు సన్నబడిపోతుంటారు, బలహీనపడిపోతుంటారు, ఆ మసిల్ అనేది ఉండదు వాళ్ళకి. సో ఈ ప్రోటీన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ మసిల్ బ్రేక్ డౌన్ అనేది అవ్వకపోవడం వల్ల వాళ్ళకి శక్తి ఉంటుంది, ఈ వెయిట్ తగ్గిపోవడము, ఆ మసిల్ లాస్ అవ్వడము, ఇదంతా ప్రాసెస్ ఉండదు. కాబట్టి దే హ్యావ్ ఎనర్జీ, యాక్టివ్గా కనబడతారు అనమాట, ఎప్పుడు నీరసంగా ఉండడం అట్లా లేకుండా. సో దీన్ని బట్టి మీరు చెప్పేది ఏంటంటే మేడం, మీ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రాంలో ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి ప్రోటీన్ మీరే పంపిస్తారు. అవునండి. తర్వాత వాళ్ళకి వాళ్ళ దినచర్యను బట్టి, వాళ్ళ వెయిట్ని బట్టి, వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉండదని దాన్ని బట్టి వాళ్ళకి ఫుడ్ అంటే ఏమేమి తినాలో కూడా చెప్తారు రోజు. ఫర్దర్గా వాళ్ళు అంటే ప్రోగ్రామ్ స్టార్టింగ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఏంటి, ఎండ్ అయిన తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ ఏంటి, తర్వాత వాళ్ళు వెయిట్ రిడక్షన్కి ఏం చేయాలి, మొత్తం మీరే గైడ్ చేస్తారు, మీరే హ్యాండ్ హోల్డ్ చేస్తారు. అవునండి. సో ఈ ప్రోగ్రాంలో బేసిక్గా ఎన్రోల్ అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మానిటరింగ్ ఉంటుంది, మీ గ్లూకోజ్ ఏ లెవెల్లో ఉంది, మీ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఇవన్నీ మానిటర్ చేస్తాం. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు సీ ఏ స్టేజ్లో ఉన్నాము మనము. రిపోర్ట్ తీసుకుంటాం. రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత నేను ఇందాక చెప్పినట్టు మా డైటీషియన్స్ మీతో మాట్లాడి మీ రిక్వైర్మెంట్స్ ఏంటో కనుక్కొని, ఎలా ఉంది ప్రస్తుతం మీ డయట్లో, ప్రోటీన్ ఎంత ఉంది, మిగతా అంతా ఎలా ఉంది అనేది చూసి మీకు ఒక డయట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దాన్ని బట్టి మీ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏ క్వాలిటీ, లైక్ ఐ సెడ్, గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒకటి తినేసాము, అవన్నీ ఏదో తినేసాము ఇది ప్రోటీన్ అని అనుకోలేం కాబట్టి, సో వి సజెస్ట్ వెరీ గుడ్ క్వాలిటీ ప్రోటీన్, అండ్ దాన్ని బట్టి మీకు సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తామన్నమాట. సో ఇంత మీకు ఈ రిక్వైర్మెంట్ ఉందండి, ఇది మేము మీకు అది ప్యాకేజ్ లాగా చేసి వీ విల్ సెండ్ ఇట్ అవుట్. మీకు అది ఎట్లా ఎవ్రీడే ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది డైటీషియన్స్ మీకు ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేసి చెప్తారు ఈ ప్రోటీన్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి అనే దాని మీద మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఇట్ కమ్స్ అలాంగ్ విత్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసినారు కదా, డయాబెటీస్ వచ్చినంత మాత్రాన జీవితం పూర్తిగా అంధకారంలోకి పోయిందని చెప్పేసి డిప్రెషన్ పడాల్సిన అవసరం లేదనేసి దీప్తి మేడం గారు చెప్తున్నారు. దీంతో పాటు మేడం గారు చెప్తున్నటువంటి డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రాంలో జాయిన్ అయితే కనుక వాళ్ళకి డైటీషియన్స్ సహాయంతో ప్రతి ఒక్కరికి వాళ్ళ దినచర్యను బట్టి, వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉందని దాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వవలసిన డైట్ సలహాలు ఇచ్చి, ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఏం తినాలా, దాంతోపాటు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఫాలో అవ్వాలా అని చెప్తూ వాళ్ళ శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్, అది కూడా హై క్వాలిటీ ప్రోటీన్ కూడా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయిన వాళ్ళకి పంపించడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే అంత మాత్రం క్వాలిటీ ప్రోటీన్ తీసుకోవాలని అంటే మనకు రోజు తినే ఆహారంలో దొరకదు కాబట్టి, సో ప్రోటీన్ పంపిస్తూ, సలహాలు ఇస్తూ, గైడెన్స్ ఇస్తూ వాళ్ళకున్న డయాబెటీస్ని తగ్గించి నార్మల్ వ్యక్తి ఎలాగైతే జీవితాన్ని లీడ్ చేస్తున్నారో ఆ విధంగా లీడ్ చేసేదానికి ఈ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రాము ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని చెప్పేసి దీప్తి మేడం గారు చెప్తూ ఉన్నారు. మీ ఇంట్లో ఎవరన్నా డయాబెటీస్తో సఫర్ అవుతుంటాయి, లేదు మీరే కన్నా డయాబెటీస్ ఉంటే చింతించాల్సిన అవసరం లేకుండా మనకు ఈ వీడియోలో ఉన్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఫర్దర్గా క్లారిఫై చేసుకొని మీరు కూడా ఈ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రాన్ని వాడుకొని ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎనర్జెటిక్గా, అసలు మీరు డయాబెటీస్ అన్న ఆలోచన లేకుండా సంతోషంగా దేవుడిచ్చిన మిగతా కాలాన్ని ఎంజాయ్ చేయమని మేడం గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.